అండి ఎంహెచ్ మిషన్లోన 3D ఫ్లవర్ డిజైన్ అనేది ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూద్దాము. క్లారిటీగా చెప్తాను. ఇలా మనం నార్మల్గా బీడ్స్ తోటి అన్ని ఇండివిజువల్ ఫ్లవర్స్ వేసుకున్నాక క్లాత్ ఇలా కట్ చేసి వెనక ఫెవికల్ గమ్ పూసేసి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా సోల్డరింగ్ ఇలా చేసుకోవాలన్నమాట. సో అలా చేసుకున్నాక కింద లేయర్ మొత్తం ఆల్రెడీ ఎంబ్రాయిడరీలో వర్క్ అవుతుంది. ఈ పైన పెటల్స్ ఎక్స్ట్రా ఏవైతే ఉంటాయో ఒకదాని మధ్యలో ఒకటి వచ్చేలా సెట్ చేసుకోవాలన్నమాట ఫ్లవర్స్. అలా ఒక 2 లేయర్స్ 3 లేయర్స్ 1 అనేది పైన మనం సెట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు 3D ఫ్లవర్స్ తోటి మంచి ఎఫెక్టివ్గా ఉన్న డిజైన్స్ అన్ని కూడా ఇలా డిజైన్స్ చేసుకోవచ్చు. ఇది టోటల్గా అయిపోయిన తర్వాత కింద నుంచి కట్ చేసి కిందిది కూడా ఫెవికల్ బ్యాక్ సైడ్ పెట్టేసి మనం ఇంకా వేరే దానికి కూడా పెట్టుకోవచ్చు. లేదు ఆల్రెడీ డిజైన్లోనే ఇలా ఉంది అంటే డైరెక్ట్గా కూడా ఇలా కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో ఇది గమ్ పెట్టాలి లేదా స్టిక్కర్ దారంతో అయినా కుట్టుకోవాలన్నమాట. గమ్తో అంటించి ఆరిన తర్వాత దారంతో కుట్టుకుంటే ఇంకా బెటర్, కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆరిన తర్వాత. సో ఇలా 3D ఫ్లవర్స్ చాలా లుక్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడానికి సిరి గణేష్ ఎంబ్రాయిడరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.